విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. విజయవాడలో మరి ఆగస్ట్ 12వ తారీఖు అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనై ఉంది. ఇంతకు ముందు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మరి తిరిగి కందుకూరి కళ్యాణ మండపంలో ఈ ఆరాధన జరుగుతూ ఉండగా జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం నందు విజయవాడలో ఈ తైలాభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. అనేకమైన కార్యాలను మరి మనం చూడబోతూ ఉన్నాం. కలిసి మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబ చరిత్రను మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరికైనా మరి అడ్రస్ ఒకవేళ మీరు ఏదైనా అడ్రస్ తెలియని ఎడల మరి కింద ప్రేయర్ టవర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రార్థన బృందం మీతో మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. తన మాటలు మరి ఎంతగానో మరి నిస్సహాయ స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల్లో, చాలా వేదనతో, దుఃఖముతో ఉన్న మనందరితో ప్రభు మాట్లాడుతూ ఆయన మాటల ద్వారా మనల్ని బ్రతికిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 20వ కీర్తనలో 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. చాలామంది దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి. మరి చాలా మట్టుకి ఆ మందిరాలకు వెళ్ళకుండా ఇంట్లో ఉండాలనో, లేకపోతే స్నేహితులతో ఉండాలనో, లేదా బంధుమిత్రులతో ఉండాలనో, లేకపోతే ఇంకా మరి వేరే చోట్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రభు సన్నిధానంలో, ఆయన పరిశుద్ధ స్థలములో ఉండడానికి మరి సమయం ఉండదని, అంటే నాకు సమయం లేదండి అనే మాటలు చెప్తూ ఉంటాం. నేను చాలా బిజీ అండి అని చెప్తూ ఉంటాం. ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే అందరికీ సమయం ఉంది మన జీవితంలో, అన్నిటికీ సమయం ఉంది, అన్ని విషయాలలో మరి శ్రద్ధ తీసుకుంటాం. కానీ దేవుని దగ్గరికే వచ్చే వరకు ఆ ఓపిక, ఆ సహనం, లేకపోతే ఆ సమయం మనము ఇవ్వని వారిగా ఉంటూ ఉంటాం. ప్రాధాన్యత ఇవ్వని వారిగా ఉంటూ ఉంటాం. దేవుడు అనగానే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ చూడండి, ఒక్కటి మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడ ఎవరి దగ్గర లేకపోతే ఎవరితో మనమున్న సురక్షితంగా ఉండలేము, కాపాడబడడం లేము. కానీ చూడండి, ప్రభు సన్నిధానంలో అనగా ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటే మరి మనము సహాయాన్ని పొందుకోగలుగుతామండి. ఆమేన్. మనుషుల దగ్గర సహాయం మనం కోరామనుకోండి, మనం కొద్దిగా అడిగితే మనుషులు మనల్ని మరి ఆ వాటి విషయంలో నిరుత్సాహపరుస్తూ ఉంటారు, చాలా వేదనకి గురి చేస్తూ ఉంటారు. లేదా మనం సహాయం అడిగితే మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలుగుతారా? లేదండి, ఇవ్వలేరు కదా. అంటే ఏదో విషయంలో ఏదో కొరతను మనం చూడగలుగుతూ ఉంటాం మనుషుల దగ్గర నుంచి. కానీ ప్రభు అలా కాదండి. నీ పరిస్థితి ఏదైనా, నీకున్న బాధ అంతా కూడా ప్రభు చూస్తూ, నీవు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు నిశ్చయముగా నువ్వు ఆశపడుతున్న రీతిగా, నువ్వు కోరినట్లుగా, మరి నువ్వు ప్రార్థిస్తున్నట్లుగా నీకు ఏ అవసరం ఉందో ఆ విషయంలో ప్రభు కృప చూపించబోతున్నారు. ఆయన నిన్ను కాపాడబోతున్నారు. నీకు సహాయము చేసే దేవుడై ఉన్నారు, నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ నీకు దొరుకుతుంది అంటే ఆయన పరిశుద్ధ స్థలములోనే. ఇన్ని లాభాలు దొరికే స్థలం వద్దు, కానీ ఇంత మంచి చేసే స్థలం వద్దు, కానీ ఇన్ని అద్భుతమైన రీతిలో నడిపించే స్థలం వద్దు, కానీ ఎక్కడెక్కడో తిరిగి
తిరిగి ఎవరి దగ్గర ఉంటూ మరి దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గర అయిపోయి ఇలా జీవితాన్ని గడుపుతున్నావా ప్రియ సహోదర సహోదరి? దీని ద్వారా నీ జీవితం మరి ముందుకు సాగలేదు, దీని ద్వారా నువ్వు దీవించబడలేవు. అందుకనే చూడండి, దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని ప్రత్యేకంగా పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఆయన మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా నీ జీవితం కట్టబడాలనేదే మా ఆశ, మా ప్రార్థన ప్రియ సహోదర సహోదరి. ఇదిగో ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి వెళ్ళక ఆయనకు దూరంగా ఉండి వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ, అలా కాకుండా అన్నిటిని వదిలిపెట్టి దేవునికి దగ్గరగా అవుదాం. ఆయనతో కలిసి చక్కగా ముందుకు సాగుదాం. ఆయన సన్నిధిలో మరి సంఘములో ఆయన సముఖములో ప్రార్థిస్తుండగా నీ ప్రార్థన విని అన్ని విషయాలు నిన్ను కాపాడే దేవుడై ఉన్నారు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మరి ప్రత్యేకంగా ప్రభు మరి మాట్లాడుతున్న ఈ మాటలు పట్టుకొని మరి ప్రార్థిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. నీ పరిశుద్ధ స్థలములో నుండి మమ్మల్ని అయా నడిపించే దేవుడు ప్రభా, ఇదిగోండి మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. నిజమేనయ్యా ప్రభా, నీ ద్వారానే మాకు సహాయం, నీ ద్వారానే మేము కాపాడబడతాం, మీ ద్వారానే మేము అద్భుతంగా నడిపించబడతాం. అయ్యా, మీకు దూరంగా ఉండి వ్యర్థంగా ఉండి మేమేమీ చేయలేం. ఎంతమంది అయితే బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ముట్టండి, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అయా మీరు ప్రతి విషయాల్లో అందరికీ తోడే ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. వ్యర్థమైన జీవితాన్ని గడపకుండా మీ సన్నిధిలో ప్రభా ఇదిగోండి ఆనందించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే నిశ్చయముగా అయ్యా చక్కగా ప్రభా నమ్మకమైన వారిగా అయ్యా ఇదిగోండి మీ సన్నిధానంలో ఉంటూ మీకు ప్రభ మొరపెడుతూ ఉన్నారో వారందరికీ సహాయం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. వారు కాపాడబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. వారిని మీరు ఆదుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఎంతమంది దూరం అయిపోయారు, ఎంతమంది వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వారందరినీ తాకండి, మీరు బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కృప కలుగును గాక మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినమున ప్రతి ఒక్క సేవకుణ్ణి, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సంఘాన్ని అయా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప పరిచర్య జరుగును గాక, గొప్పగా అందరూ వాడబడుతురు గాక, మీలో ఆనందించుదురు గాక, మీకు మహిమ కలగాలయ్యా. నమ్మకమైన వారికి ముందుకు సాగుట కృప చూపించమని, చక్కని ఆరాధన ప్రతి ఒక్క సంఘంలో మీరు అయా జరిగిస్తురమ్మని, ప్రతి సేవకురాలి సంఘాలను బ్లెస్ చేయమని, అద్భుతమైన పరిచర్యలు విస్తరింపబడును గాక అని మేము ప్రార్థిస్తూ అందరికీ మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయత్నాల్లో పనులంతట్లో కృప కలుగును గాక. చక్కని ఆరాధన ద్వారా ఈ రోజంతా మిమ్మల్ని మహిమపరచును గాక. అలానే ప్రార్థిస్తున్న బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీరు బలమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నతంగా బ్లెస్ చేస్తూ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.